కన్నీళ్ళు ఎమోషనల్గా సాడ్గా హ్యాపీగా ఉన్నప్పుడే కాకుండా కొన్నిసార్లు ప్రొటెక్టివ్ మెకానిజం డిఫెన్సివ్ మెకానిజం లాగా కూడా కన్నీళ్ళు వస్తాయి. అది ఎప్పుడంటే మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు. ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఒక నైఫ్ తోటి దాంట్లో ఉన్న ఏదైతే సల్ఫర్ కాంపౌండ్స్ ఒక ఎంజైమ్తో కలిసి ఒక టియర్ గ్యాస్ లాంటి సబ్స్టిట్యూట్ని అది తీసుకొస్తుంది బయటికి. అది వెళ్ళి ఎప్పుడైతే టియర్ గ్యాస్ అనేది మన ఐస్ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుందో ఆక్యులర్ సర్ఫేస్ అనేది వెంటనే టియర్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ టియర్స్ ఏంటంటే ప్రొటెక్టివ్ అండ్ డిఫెన్సివ్ మెకానిజం. అది ఎక్కడ మనల్ని అటాక్ చేస్తుందో అని చెప్పి ముందుగానే టియర్స్ పెట్టేసి ఆ సర్ఫేస్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు టియర్స్ ఎక్కువ మనకు ఫ్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి అంటే షార్పర్ నైఫ్ యూజ్ చేయాలి, లేకపోతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆనియన్స్ తీసుకొచ్చి అప్పుడు కోయడానికి ట్రై చేయాలి. వాటర్ కింద పెట్టి వాష్ చేసి దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసి దానివల్ల చాలా మటుకు ఈ టియర్స్ అనేది తగ్గిపోతాయి.